కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. పేదవాళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేయాలని ఆలోచన. సో మీరు ఫస్ట్ అడిగారు చూడండి, బిజినెస్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ థాట్. నేను చెప్పాను కదా, మై ఫాదర్ వాజ్ ఆల్వేస్ లెఫ్టిస్ట్ అండి, వెరీ స్ట్రాంగ్ లెఫ్టిస్ట్. సో నేను కూడా లెఫ్ట్ ఎన్వైరన్మెంట్ లో పెరిగాను. సో ఢిల్లీలో ఉండేవాళ్ళం, అక్కడంటే న్యూ ఏజ్, అది కమ్యూనిస్ట్ పార్టీ పేపరు. సో నా చైల్డ్హుడ్ అంతా స్కూల్ తర్వాత అక్కడే నడిచింది. సో మన ఉండేది ఎంపీ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. తెలిసేది కాదు కానీ ఎంపీలు ఈ లెఫ్ట్ వాళ్ళందరితో అదే నా చైల్డ్హుడ్ అయింది. ఇక్కడికి వచ్చాక విశాలాంధ్ర, మన మగ్దుం భవన్, అక్కడే. సో నారాయణ గారు, సుధాకర్, వీళ్ళందరినీ చూసి అప్పుడు తెలీదు. సో ఆ అంబియన్స్ లోనే. సో ఎప్పుడు లెఫ్ట్ చాలా ఇంగ్రెయిన్డ్ ఉండేది, ఎప్పుడు లెఫ్ట్. మా ఫాదర్ కూడా లెఫ్ట్. సో అది ఇంగ్రెయిన్ అయ్యి, సో క్యాపిటలిజంకి ఎప్పుడు దూరం ఉన్నాను, సో సోషలిజంకి కమ్యూనిజంకి క్లోజ్ ఉన్నాను నేను. సో అరుణ్ కూడా ఏంటంటే వెస్ట్ బెంగాల్ నుంచి, తను చూసిన చైల్డ్హుడ్ అంతా జ్యోతి బసు ఆ లెఫ్ట్ ఓరియంటేషన్ లో చూసింది తను. సో మా ఇద్దరికి ఏంటంటే క్యాపిటలిజం కొంచెం దూరం ఉంటాం. సో వీఆర్ నాట్ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ క్యాపిటలిజం. ఓకే, ఎవరికైనా ఏదైనా సాయం చేసి మనం నిలబడగలిగితే వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్. సో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది, మనది బిజినెస్ మోడల్, చారిటీ కాదు కదా అని అలా సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్కి వెళ్ళాం. సో అలా వాళ్ళతో పని చేసేటప్పటికి వాళ్ళ ఇబ్బందులు ఏంటో చాలా దగ్గరగా చూసాం, చాలా క్లోజ్గా చూసాం. సో అనిపించింది, ఓకే ఇదే జర్నీ వీళ్ళతోనే కంటిన్యూ చేద్దాం, మన బిజినెస్ మోడల్లో నార్మల్ వాళ్ళతో చేయొద్దని. సో ఇప్పుడు మేము మా సెగ్మెంట్ కొంచెం యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని యాక్చువల్లీ మేము బ్యాంబోస్ ఇండియాని 3.0 అంటాం. ఫస్ట్ ఫేజ్ 1.0 ఏమీ లేదు, సెకండ్ ఫేజ్ 2.0లో చాలా హై చూసాం, ప్లాస్టిక్ బ్యాంబులు పనిచేసాం. ఇది 3.0. ఇప్పుడు బేసికలీ టార్గెట్ ఈజ్ వర్కింగ్ విత్ కమ్యూనిటీస్ అండి. కమ్యూనిటీస్లో ఐ కెన్ షేర్ విత్ యూ. సెక్స్ వర్కర్స్ ఉంటారు, సెక్స్ వర్కర్స్తో పనిచేస్తాం. సో మళ్ళీ ఈ పాక్సో గర్ల్ చైల్డ్ ఉంటారు చూడండి, సెక్షువల్లీ అబ్యూస్డ్ గర్ల్ చైల్డ్, వాళ్ళతో పనిచేస్తాం. రెఫ్యూజీస్ ఉన్నారు. అంటే వాళ్ళు మీకు మీ దగ్గర వర్క్ చేస్తారు? లేదండి. సో వాళ్ళతో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ట్రైన్ చేస్తాం. సో మాకు ఏవి అంటే ఇప్పుడు నాకు అనిపించింది అనుకోండి, మార్కెట్లో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మూవ్ చేయొచ్చు నేను, వాళ్ళని ట్రైన్ చేస్తాం, వాళ్ళతోనే చేయించుకుంటాం. వాళ్ళతో మీరు వాళ్ళతో చేయించుకొని వాళ్ళకి ఉపాధి అండ్ వి పే దెమ్. సో వి పే దెమ్. సో ఇలాగా ఆల్మోస్ట్ ఒక 9 మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఉన్నారు. దాంట్లో SC ST ఉమెన్ కూడా ఉంటారు. సో మేము ఈరోజు మ్యాప్ ఏం చేస్తామంటే, నార్మల్ పర్సన్ కంటే మీకు నాకు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్, ఇది కూడా లేని వాళ్ళు ఎవరున్నారు. సో రెఫ్యూజీస్ అనుకోండి, వాళ్ళ దగ్గర ఆధార్ కూడా ఉండదు, దే నాట్ సిటిజన్స్ బేసిక్లీ. ఆధార్ ఉండదు, పాన్ ఉండదు, వాళ్ళకి ఉపాధి ఉండదు, వాళ్ళకి ఇక్కడ బతికే హక్కు కూడా లేదు. బట్ మాది హ్యూమానిటేరియన్ ఫ్యాక్టర్, వాళ్ళు ఉంటారు. సెక్స్ వర్కర్స్ ఉన్నారు అనుకోండి, వీ ఆల్ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్. సో నార్మల్ లైఫ్ కంటే ఆమె ఒక స్టెప్ బ్యాక్ ఉంది. అంటే కానీ ఇట్లా మీరు అట్లా అంటే వాళ్ళకి చేస్తాం అనుకున్నప్పుడు మీకు వేరే ప్రెజర్స్ నార్మల్ అండి, చాలా ఫస్ట్ కొనరండి. అవతల వాడికి తెలిసింది అనుకోండి, ఇది ఒక సెక్స్ వర్కర్స్ కానీ ఇవి కానీ ఫస్ట్ వద్దనిస్తారు వాళ్ళు. మాకు పోయిన ఆర్డర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ మేము అలా అని దాచి చేయదలుచుకోలేదు. నో, అదేంటంటే మా కాన్సెప్ట్కి వెరీ మచ్ అగేన్స్ట్. సో దాచదలుచుకోలేదు, వాళ్ళకే నేర్పిస్తాం, వాళ్ళే చేయాలి. బాగా చేయకపోయినా అంటే ఎవరికైనా టైం ఇవ్వాలి కదండి, ఓవర్ నైట్ ఎవరు గ్రో అవర్ లైఫ్ లో. సో వీ హోల్డ్ దెమ్. సో దానివల్ల మా రెవెన్యూస్ డైలీ హిట్ అవుతాయి, బట్ స్టిల్ వీఆర్ ఓకే. సో ఈ ఆల్మోస్ట్ 9 కమ్యూనిటీస్ ఉన్నాయి, ఆల్ ఆర్ మార్జినలైజ్డ్. వీళ్ళతో కూడా ఏంటంటే వీఆర్ వెరీ క్లియర్, వేస్ట్ తోనే పనిచేస్తాం. ఆ రా మెటీరియల్ నేచర్ నుంచి అన్నా రావాలి, వేస్ట్ నుంచి అన్నా రావాలి, ఫ్యాక్టరీ నుంచి రాకూడదు. సో తీసుకోం, ఫ్యాక్టరీ ఏ మెటీరియల్ వాడడం మేము. సో ఎవడైనా మనం వాడి పాడేసింది ఉండాలి, డంపింగ్ గ్రౌండ్ లో వేస్ట్ స్పీకర్ కలెక్ట్ చేయాలి, మా దగ్గరికి తేవాలి, మేము ప్రాసెస్ చేయాలి, దాంతో ఒక మంచి ప్రోడక్ట్ చేయాలి, అది మళ్ళీ మార్కెట్కి తీసుకోవాలి, లేకపోతే నేచర్ నుంచి రావాలి. అయితే ఈ రోజున మనకి తయారవుతున్న చెత్తలో ఎంత వరకు మీ దగ్గరకు వస్తుందంటే 90% మేము ఈ రోజు ఎలా అయిపోయిందంటే ఏదన్నా వాడగలనండి, లిటరలీ ఏదన్నాను. అంటే వేస్ట్ అంటూ ఏం ఉండదండి. వేస్ట్ అనేది మన ఆలోచనలోనే ఉంటుంది తప్ప రియాలిటీ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్. ఇప్పుడు చూడండి, చిప్స్ ప్యాకెట్, కురుకురే ప్యాకెట్, దాంతో హౌసే కడతాం, దాంతో ఫర్నిచరే కడతాం. పాల ప్యాకెట్లు ఉన్నాయి, దాంతో కూడా హౌస్ కడతాం. పెట్ బాటిల్తో కూడా హౌస్ కడతాం. సో మళ్ళీ మేము ఇప్పుడు చేస్తున్నది ఎక్స్పెరిమెంట్ అయిపోయింది అనుకోండి, సక్సెస్ఫుల్. పాత చీరలతో ఫర్నిచర్ చేస్తున్నాం, చీరలతో. ఓల్డ్ సారీస్ ఏంటంటే ఆఫ్టర్ స్టేట్ డిస్కార్డ్ అవుతాయి.
సో డిస్కార్డ్ ఈ రోజు ఇండియా టెక్స్టైల్ వేస్ట్ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, హ్యూజ్ టెక్స్టైల్ వేస్ట్. ఎందుకంటే 10 years బ్యాక్ ఇంత పర్చేసింగ్ ఉండేది కాదు టెక్స్టైల్, ఇప్పుడు అసలు విపరీతంగా అంతా యాప్ లో అవునవును ఎంత లో కాస్ట్ కాబట్టి ఎక్కువ కాలం రావట్లేదు. బ్రాండ్స్ కూడా ఎలా తయారయ్యాయంటే ఒక్క వాడడానికి ఒకసారి ఉతికితే లైఫ్ అయిపోతుంది అక్కడ. ఇదంతా ల్యాండ్ ఫిల్ కి వెళ్తుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, వాడట్లేదు. సో మేము స్పెసిఫికలీ సారీస్ ఒకటి తీసుకున్నాం. సో సారీస్ తో ఫర్నిచర్ చేస్తాం. అలా సస్టైన్ అవుతాయి అవి? హ్యూజ్ అండి, మీరు లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే లోపలికే, అవుట్ సైడ్ ఫర్నిచర్ కాదు, ఇది ఇన్సైడ్ ఫర్నిచర్, ఇది లోపలే ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ టెక్స్టైల్ వేస్ట్ లో మాది ఇప్పుడు మెయిన్ ఎంఫోసిస్ ఏంటంటే మన జీన్స్, డిస్కార్డెడ్ జీన్స్. జీన్స్ ఏంటంటే బేసికలీ ఒక జీన్స్ తయారు చేయడానికి రఫ్లీ ఒక 5,000 to 10,000 liters ఆఫ్ వాటర్ పడుతుంది ఆన్ పేపర్. సో ఇవాళ రేపు జీన్స్ ఎంత చీప్ అంటే 70 రూపాయల జీన్స్ స్టార్ట్ అవుతుంది, 2 సార్లు వేసుకుంటారు విసిరేస్తున్నారు. పెద్ద బ్రాండ్ కానివ్వండి, చిన్న బ్రాండ్ కానివ్వండి, అది విసిరేస్తారు. అది ఒక ల్యాండ్ ఫిల్ ఇష్యూ, టెక్స్టైల్ ఇష్యూ. సో దాంతో మేము బ్యాగ్స్ చేస్తున్నాం, ల్యాప్టాప్ బ్యాగ్స్, డబుల్ బ్యాగ్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాగ్స్. అంటే ఇవన్నీ మీరు ఎట్లా మార్కెట్ చేస్తారు? ఇప్పుడు అందుకే బికాజ్ మాకు బ్యాక్ ఎండ్ వీళ్ళకి నేర్పించాం, నడుస్తుంది అనుకోండి. కొంతమంది ట్రైన్ అయ్యారు, కొంతమంది అవుతున్నారు. సో ఫ్రంట్ ఎండ్ రా మెటీరియల్ వస్తుంది, బ్యాక్ ఎండ్ వీళ్ళు నేర్చుకుంటారు, మధ్యలో మేము ఉన్నాం. సో బికాజ్ మాకు రీచ్ కావాలి కాబట్టి ఇప్పుడు మేము ఏంటంటే ఒక ఈకామర్స్ పోర్టల్ ఒకటి చేస్తున్నాం, సో దట్ వీ కెన్ రీచ్ అవుట్ త్రూ లార్జర్ పబ్లిక్ త్రూ ఈకామర్స్. మళ్ళీ ఫిజికల్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి, పార్ట్నర్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు డీలర్స్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, ఎగ్జిబిషన్ పార్ట్నర్స్ అవ్వచ్చు. వీళ్ళ సపోర్ట్ తీసుకుని వీళ్ళు బ్యాక్ ఎండ్ లో ఉన్న వాళ్ళు ఎంపవర్ అయ్యి వేస్ట్ ఒకటి యూజ్ అవ్వాలి. సో డెనిమ్ వేస్ట్ ఒకటి, క్యాన్వాస్ వేస్ట్ ఒకటి ఉంటుంది. క్యాన్వాస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద రాదు కదా ఇది? ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందండి, నెక్స్ట్ మంత్ నుంచి వచ్చేసి బ్యాక్ ఎండ్ రెడీ అవుతుంది. అంటే పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ అన్నిటిలోనూ అంటే లేదండి, మా ఓన్ వెబ్సైట్ నుంచే పెడతాం మేము. ఈ కమర్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళాం, ఎందుకంటే కమర్షియల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళే 30% తీసుకుంటారు, వాళ్ళకి 30% ఇవ్వాలి. సో అగైన్ మా స్టోరీ దాంట్లో మా కాన్సెప్ట్ లో అది సెట్ కాదు. మీకు వచ్చేది ఏదైనా కూడా మీరు మళ్ళీ వాళ్ళకి యాక్చువల్లీ మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా మేము. సో 30% నేను మధ్యలోనే ఇచ్చేసాను అనుకున్నా, నాకు వర్కౌట్ గా. ఇంకోటి ఏంటంటే సో ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. ఇప్పుడు మేమే వెతుకుతాం అంటే ఫ్రంట్ ఎండ్ లో ఉన్న ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ హూ వాంట్స్ టు స్టార్ట్, సో తనకి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేస్తాం. బికాజ్ మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ఎవరైనా అనుకోండి బాగుంది, ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ అంటే దే కెన్ టేక్ దిస్ మెటీరియల్. సో అలాగా. సో మళ్ళీ బాగా 100 కోట్లు ఉన్న వాళ్ళకి నచ్చదు. సో సంబడి హూమ్ వీ కెన్ అగైన్ హెల్ప్, అంటే నా ద్వారా మళ్ళీ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే విల్ గివ్ దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళే ఇన్వెస్ట్ చేయగలరు. అంతే అండి. ఎందుకంటే చూడండి, కోఇన్సిడెంటల్లీ నాకు 20 years అది వేస్ట్ అయ్యాయో లేకపోతే నేను స్పెండ్ చేశానో నాకు తెలియదు, కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఒక పర్టికులర్ ఒక డొమైన్ నేర్చుకున్నాను నేను. వేస్ట్ లో ఎలా పనిచేయాలి, ఫారెస్ట్ లో ఎలా పనిచేయాలి, బ్యాంబూ, కేన్, ఆల్మోస్ట్ ఒక 20-25 మెటీరియల్స్ గురించి నాకు తెలుసు. మళ్ళీ ఇంకెవాళ్ళు 20 years వేస్ట్ చేసుకోకూడదు. ఇంత రఫ్ లైఫ్ అవసరం లేదు, ఎందుకంటే కలెక్టివ్లీ యాజ్ ఎ కంట్రీ వి విల్ లూజ్. మీదో 20 years, నాదో 20 years, ఆయనదో 20, మొత్తం 60-70 ఏళ్ళు పోతుంది దేని గురించి, చిన్నదానికి. సో నో లైక్ మేము కవర్ చేసాం ఈ జర్నీ. ఇక్కడి నుంచి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఎందుకంటే ముందుకు వెళ్ళలేదు అనుకోండి ఇంకెంత, ఇంకో 20-30 years లోనే ఉండను, తర్వాత మొత్తం అంటే ఏదో రకంగా నేర్చుకునేది ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అలా మీ దగ్గర నేర్చుకుని మళ్ళీ వాళ్ళు చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మా దగ్గర ఎవరైనా పని చేస్తే 2-3 years తర్వాత వెళ్ళిపోమని చెప్తాం వాళ్ళని, ఇంకా సొంతంగా మొదలెట్టుకో అయిపోయించాలి ఇక్కడ. సో లెట్ సంబడి కమ్. హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారండి అట్లా? ఇప్పటికీ కంట్రీ మొత్తంలోనే అండి. మేము డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అంటే మాది ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, నా ద్వారా వాడు ఆ రోజు 50 రూపాయలు సంపాదించినా చాలు, 100 కోట్లు అక్కలేదు, 50 అలాగే 25 వేల మంది ఉంటారండి లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ. సో ఆ బ్యాంబూ వర్కర్స్ వాళ్ళు కూడా బాగా వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు ఫర్నిచర్, వాళ్ళ సిటీలో వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళే షాప్ పెట్టుకున్నారు. మా దగ్గర స్ట్రక్చర్స్ నేర్చుకున్న వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు, నా దగ్గర వెల్డింగ్ చేసుకున్న వాళ్ళు, ఎవ్రీబడి మూవ్స్ అవుట్. మేము కూడా మూవ్ అవుట్ అయిపోమంటాం. లాస్ట్ కి సొంతంగా అనేది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మార్కెట్ చాలా డైనమిక్ ఉంది, రేపు జాబ్స్ ఉంటాయి లేవు తెలియదు, ఎవరికి వాడు నుంచో పెట్టడం తప్ప. మాదంతా అలాగే ఉంటుంది, నేర్చుకోండి. అదేలేండి, మామూలు వ్యాపారవేత్త అయితే తను మాత్రం బతుకుతూ వాళ్ళని లేబర్ కింద ఉంచి తను ఇంకొంచెం అట్లా ఎదుగుతారేమో. మీరు కొంచెం లెఫ్ట్ థింకింగ్ కాబట్టి మీతో పాటు ఇంకా కొంతమంది బతకాలి, వాళ్ళు కూడా మీలాగే. ఎగ్జాక్ట్లీ ఏంటంటే అంటే ఒకటి మేము ఆలోచిస్తామండి, అంటే ఫస్ట్ నుంచి ఎందుకు సెంట్రలైజేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ మీద ఎప్పుడు బిలీవ్ చేయలేదు. అంటే అంతా నా దగ్గరే అనేది లేదు, ఎప్పుడు సోషలిస్టిక్ ప్లాట్ఫామ్ లో స్ప్రెడ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే అండి,
స్ప్రెడ్ అయితే వి ఆల్సో విల్ గెయిన్ మోర్. అదేలేండి. వి విల్ గెయిన్ మోర్. అక్కడ చాలా మంది అనుకుంటారు అన్ని నా దగ్గరకు ఉంటే నేను గెయిన్ అవుతాను, అలా ఉండదండి. మనం ఎంత స్ప్రెడ్ చేస్తే అదేలేండి. మనకు కూడా గెయిన్ వస్తుంది. సో వీ డోంట్ బిలీవ్ అందరూ 10 మంది కలిస్తే కదండి సొసైటీ అయ్యేది. నేను అవును. ఒక్కడైతే సొసైటీ అవ్వదు. ఇంకా And- మీ వర్క్ కి ఏది రికగ్నిషన్ అట్లా రికగ్నిషన్ స్పెషల్ రికగ్నిషన్? చాలానే ఉన్నాయండి. సో వర్క్ రికగ్నిషన్ లో ఎస్పెషల్లీ ఆ డౌన్ చూసాక, అంటే ఒక స్టేజ్ లో మనకి మన మీదే డౌట్ వస్తుంది చూడండి. ఆ టైంలో ఎస్పెషల్లీ ఫస్ట్ స్టాన్ఫర్డ్, హార్వర్డ్, కొలాగ్ యూనివర్సిటీస్ వీళ్ళన్నీను దే డే కేస్ స్టడీ. అప్పుడు దట్స్ లైక్ ఒక ఫారిన్ యూనివర్సిటీ మీరు చేసే ఉప్పల్లో ఇంట్లో కూర్చొని చేసే పనికి వాళ్ళు కేస్ స్టడీ చేసి క్లాస్ రూమ్ లో డిస్కస్ చేసుకోవడం, ఇట్ ఫీల్స్ గుడ్. అంటే మేబీ అంత తప్పేం చేయలేదు, అది ఈ కమ్యూనిటీస్ తో పనిచేసి కేస్ స్టడీ తర్వాత కాలేజ్లో కేస్ వీడియోస్ అంతా అదొకటి. తర్వాత బుక్స్, యాక్చువల్లీ కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ లో మేము చేసిన ఒక చాప్టర్స్ ఉన్నాయి. గ్రేట్. సో ఎస్పెషల్లీ యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో వాళ్ళు మేము చేసేది ఒక చాప్టర్ ఉందా వాళ్ళ యూనివర్సిటీ బుక్స్ లో. సో ఒక టైంలో తినడానికి లేదు, మేము చేస్తున్నది ఎవరు నమ్మలేదు. సో దట్ ఆఫ్ కోర్స్ వీ ఫీల్ గుడ్ బికాస్ అకాడమికల్లీ ఇట్ ఈస్ ప్రాక్టిస్డ్.